తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండు అల్పపీడనాల ప్రభావంతో అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుందన్న ఆయన మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, వర్షాలు ఇంకా ఎన్ని రోజులు కురుస్తాయన్న అంశాలపై వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాలలో రికార్డు స్థాయిలో కూడా భారీ వర్షపాతం కూడా నమోదవుతుంది. అయితే అల్పపీడన ప్రభావం అనేది ఇంకా ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం మీద ఉండేటువంటి అవకాశం ఉంది, రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్తో సహా జిల్లాలలో కూడా కుండపోత వర్షాలు అనేవి కురుస్తున్నాయి. సో ఈ అల్పపీడన ప్రభావం అనేది ఇంకా ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది అంటారు? మనకి ఈ నెల 13వ తారీఖున పశ్చిమ మధ్య బంగాళాఖాతం మనకి తూర్పు కోస్తా ఆంధ్ర తీరం సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఒక 2 రోజులు అదే ప్రాంతంలో కొనసాగి తర్వాత 16వ తారీఖు నాటికి తీరాన్ని దాటి నిన్నటికి బలహీనపడింది. ఈ అల్పపీడనం వల్ల మనకి గత 4-5 రోజులుగా విస్తారంగా వర్షాలు పడినాయి. అయితే నిన్న ఉదయం మళ్ళీ అదే ప్రదేశంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలోనే మరొక అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం కూడా కొంచెం గత 13వ తారీఖున అల్పపీడనం కొంచెం తీవ్రత ఎక్కువగా ఉంది. ఇది సముద్ర మట్టం నుంచి 9.6 కిలోమీటర్స్ హైట్ వరకు కూడా దీని ప్రభావం ఉంది. ఈ అల్పపీడనం ఈ రోజుకి మరింత బలపడి మరింత బలమైన అల్పపీడనంగా మారింది. ఈ సాయంత్రం నాటికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. వాయుగుండం అంటే డిప్రెషన్ అంటాం మనము. అది నెక్స్ట్ స్టేజ్ అన్నమాట. మనకి అల్పపీడనం తర్వాత నెక్స్ట్ బలపడే స్టేజ్ వాయుగుండం. సో ఈ సాయంత్రానికి వాయుగుండంగా బలపడి రేపు మధ్యాహ్నం నాటికి మళ్ళీ అదే ప్రాంతంలో మనకి సౌత్ ఒడిశా నార్త్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో తీరాన్ని దాటి క్రమేపీ బలహీనపడే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం వల్ల మనకి ఈరోజు కూడా తెలంగాణలో విస్తారంగా నిన్న కూడా మనకి తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడాయి. ఒక 3 ప్రాంతాల్లో నిన్న మనకి అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్ల పైబడి ఒక 3 జిల్లాల్లో మనకి కామారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఈ 3 జిల్లాల్లో కూడా అత్యంత భారీ వర్షం రికార్డ్ అయింది. మరొక 12 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఒక 26 ప్రాంతాల్లో భారీ వర్షాలు నిన్న రికార్డ్ అయ్యాయి. అయితే ఈరోజు కూడా మనకి అల్పపీడన ప్రభావం ఉండటం వల్ల మళ్ళీ మనం రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. రెడ్ అలర్ట్ ఈరోజు ఒక 4 జిల్లాలకి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ అలాగే భద్రాచలం ఈ 4 జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం ఈ 4 జిల్లాల్లో 1-2 చోట్ల మనకి 20 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడే అవకాశం ఉంది. అలాగే నార్త్ తెలంగాణలోని ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ కూడా అతి భారీ వర్షాలు అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు వర్షాలు పడే అవకాశం ఉందని ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మన సిటీలోని 3 జిల్లాల్లో మోడరేట్ రెయిన్, బోర్డరింగ్ టు హెవీ రెయిన్ అంటే 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు 3 జిల్లాల్లో వర్షపాతం పడే అవకాశం ఉంది ఈ సాయంత్రం రాత్రి సమయాల్లో. అలాగే 1-2 చోట్ల సిటీలో కూడా కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉపయోగపడతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్ని రోజులు వర్షాలు ఉన్నాయి సార్? అంటే ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇంకా ఎన్ని రోజుల పాటు ఉన్నాయంటారు? మనం రేపు కూడా ఇది రేపు తీరాన్ని దాటి క్రమంగా బలహీనపడుతుంది ఈ ప్రస్తుతం ఉన్న సిస్టము. సో రేపు కూడా తెలంగాణలో చూసినట్టయితే మరొక 3 జిల్లాలకి మనము ఆదిలాబాదు, కుమరంభీం, మంచిర్యాల ఈ 3 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది 12 నుంచి 19 సెంటీమీటర్లు. అలాగే నార్త్ తెలంగాణలో మనకి ఇటు మెదక్, కామారెడ్డి, నిజామాబాదు, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాలకి ఎల్లో వార్నింగ్ 7 to 12 సెంటీమీటర్లు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మోడరేట్ రెయిన్ 2 to 5 సెంటీమీటర్స్ పడే అవకాశం ఉందని రేపు కూడా మనం హెచ్చరిక ఇవ్వడం జరిగింది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ఎందుకంటే ఉదయం నుంచి కూడా మనకు క్లౌడీ వెదర్ అనేది కంటిన్యూ అవుతుంది. కొన్ని చోట్లనేమో చిరుజల్లులు, తేలికపాటి వర్షం కూడా కురుస్తుంది. సో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సిటీ ప్రాంతంలో ఈరోజు మోడరేట్ రెయిన్ 1-2 చోట్ల కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ ఉండే అవకాశం ఉంది. మనం అంతకుమించి తీవ్రమైన పరిస్థితులు సిటీలో ఈరోజు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. సాయంత్రం రాత్రి సమయాల్లో నిన్నట్లాగానే నిన్న కూడా మనకి సిటీ వ్యాప్తంగా చూసినట్లయితే 2 నుంచి 5 సెంటీమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో మనకి రికార్డ్ అయింది. ఈరోజు కూడా ఇంచుమించుగా అలాగే
అలాగే కొనసాగే పరిస్థితి ఉంటుంది. 1-2 ప్రాంతాల్లో కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ ఉన్న ఒక 2-3 సెంటీమీటర్లు అధికంగా ఉండే అవకాశం ఉంది తప్పించి అతి భారీ వర్షాలకి పెద్దగా ఛాన్స్ లేదండి. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం వర్షాలను చూస్తున్నాము. ఇక జిల్లాలలో మనకు భారీ నుంచి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో వర్షపాతాలు కూడా నమోదవుతున్నాయి. ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా మహబూబాబాద్ ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇక మిగతా అన్ని జిల్లాలకి కూడా దాదాపు ఇటువైపు చూసుకుంటే మొత్తం అన్ని జిల్లాలకి కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. అంటే ఇక్కడ అత్యంత భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసేటువంటి నేపథ్యంలో ఈ కలర్ వార్నింగ్స్ అనేవి అయితే ఇస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు అని వాతావరణ శాఖ అధికారులు పదే హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.